అండ్ ఈ వీడియోలో అయితే మనం Redmi Note 5G గురించి ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరిగింది. కాబట్టి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా మేజర్ టాపిక్ లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకి Redmi Note 5G లో 3 కలర్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. 3 కలర్స్ కూడా ఒకటి గ్లాసియర్ బ్లూ అండ్ బ్లాక్ అండ్ మింట్ పర్పుల్ కలర్. 3 కలర్స్ కూడా చాలా హైలైట్ గా ఉన్నాయి లుక్ వైజ్ కూడా. అండ్ హ్యాండ్ గ్రిప్ కూడా మనకి కొద్దిగా ప్రీమియం ఎక్స్పీరియన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సైడ్ థిక్నెస్ గురించి మనం మాట్లాడుకోవాలండి. అండ్ ఇందులో బ్లూ బ్లాక్ ఏవైతే ఉన్నాయో మనకి 7.35 mm థిక్నెస్ తో రావడం జరుగుతుంది. పర్పుల్ ఏదైతే ఉందో మనకి 7.40 mm థిక్నెస్ తో రావడం జరుగుతుంది. అండ్ మొబైల్ వెయిట్ కూడా మనకి వెరీ లైట్ వెయిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. జస్ట్ మనకి 178 గ్రామ్స్ అయితే ఈ మొబైల్ ఉండడం జరుగుతుంది. ఈ మొబైల్ లో వాటర్ రెసిస్టెన్స్ కానీ మనం చూసుకున్నట్లయితే IP65 అండ్ IP66 వాటర్ రెసిస్టెన్స్ అయితే ఈ మొబైల్ లో ప్రొవైడ్ చేశారు. దీనికి వచ్చి మనకి ఇయర్ ఫోన్స్ జాక్ అనేది ఉండదండి. మనం టైప్ సి అనేది యూస్ చేసుకోవాలి. ఇంకా డిస్ప్లే కనుక మనం చూసుకున్నట్లయితే 6.77 ఇంచెస్ బిగ్గర్ డిస్ప్లే తో రావడం జరుగుతుంది. ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే తోటి. అండ్ ఇది వచ్చి మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చి 3200 బ్రైట్నెస్. అంటే మీకు కొద్దిగా సన్ లైట్ లో వెళ్ళినా సరే మీకు లైటింగ్ అనేది కొద్దిగా బెటర్ గా ఈ మొబైల్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ సెకండ్లీ టాపిక్ అని మనం చూసుకున్నట్లయితే స్క్రీన్ ఇష్యూ బాడీ రేషియో కూడా మనకి ఫుల్ బాడీ కవర్ చేసి రన్ చేసుకోవచ్చు. 92% ఆఫ్ స్క్రీన్ ఇష్యూ బాడీ రేషియో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ మొబైల్. పర్ఫార్మెన్స్ వైజ్ గా కనుక మనం చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 6 ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. CPU స్పీడ్ కూడా మనకి 2.4 GHz. మేజర్లీ ఎవరికి బాగా యూజ్ అవుతుంది ఈ మొబైల్ మీడియంస్ కావచ్చు, లేదంటే నార్మల్ క్యాజువల్ యూజర్స్ కావచ్చు, కొద్దిగా రఫ్ అండ్ టఫ్ అనేది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. మీడియం గేమింగ్ వరకు ఈ మొబైల్ అనేది మీకు మల్టీ టాస్కింగ్ కావచ్చు, మీడియం మల్టీ టాస్కింగ్ అనేది ఈ మొబైల్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయగలదు. పర్ఫార్మెన్స్ అనేది బెటర్ గా మీకు ఇవ్వగలదు. ఇంకా సిస్టమ్ ఓఎస్ గురించి మాట్లాడుకోవాలండి. సిస్టమ్ ఓఎస్ వచ్చి Xiaomi HyperOS 2 తో అయితే ఈ మొబైల్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 15 తో రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ అప్డేట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే 4 ఇయర్స్ అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి. అదే విధంగా ఓఎస్ అప్డేట్స్ వచ్చి 6 ఇయర్స్ ఉంటాయండి ఈ మొబైల్. ఆడియో గురించి మాట్లాడుకోవాలండి. ఆడియో వచ్చి మనకి డ్యూయల్ స్పీకర్ తో రావడం జరుగుతుంది. అండ్ టాప్ అండ్ నీచ్ మనకి 2 స్పీకర్స్ ఉంటాయి. అదే విధంగా ఈ ఆడియో ఏదైతే ఉందో ఐరే సర్టిఫైడ్ తో పాటు డాల్బీ ఆడియో అనేది మనకి మొబైల్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా వైర్లెస్ నెట్వర్క్ కనుక చూసుకున్నట్లయితే మనకి బ్లూటూత్ 5.1 తో రావడం జరుగుతుంది. వైఫై వచ్చి 2.5 GHz సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా 5G కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో అయితే మనకి NFC సపోర్ట్ అనేది ఉండదు. ఇంకా సెకండ్ సెక్యూరిటీ కానీ మనకి ఫేస్ అన్లాక్ అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఈ మొబైల్ లో ఉంటుంది. అదే విధంగా స్టోరేజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో మనకి 2 వేరియంట్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. ఒకటి 8/128, ఇంకోటి వచ్చి 8GB RAM 256. ర్యామ్ ఏదైతే ఉందో మనకి LPDDR4X ర్యామ్ తో రావడం జరుగుతుంది. స్టోరేజ్ వచ్చి UFS 2.2 తో రావడం జరుగుతుంది. హైబ్రిడ్ స్లాట్ తో రావడం జరిగింది. 1 SIM 1 మెమరీ కార్డ్ లేదనుకుంటే 2 SIMs అనేవి మీరు యూస్ చేసుకోవచ్చు. రేర్ కెమెరా గురించి మనం మేజర్లీ మాట్లాడుకోవాలండి. మనకి 108 మెగాపిక్సెల్ రేర్ కెమెరా రావడం జరుగుతుంది బ్యాక్ సైడ్. అదే విధంగా సెకండరీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్ అని మనం చూసుకున్నట్లయితే 1080 కావచ్చు, లేదా 4K అండ్ 720 పిక్సెల్ మీరు 30 FPS వరకు వీడియో రికార్డింగ్ అనేది ఈ మొబైల్ లో చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా మనకి 20 మెగాపిక్సెల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ వచ్చి మీరు 1080 కానీ 720 కానీ 30 FPS లో మీరు వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ కానీ మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ గురించి వేరేగా మనం మాట్లాడుకోవాలి. ఇంత లైట్ వెయిట్ బ్యాటరీ మనకి 5520 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఇన్బిల్ట్ మనకి 45 వాట్స్ అడాప్టర్ కూడా మనకి ఈ మొబైల్ లో రావడం జరుగుతుంది. మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 hour 10 to 1 hour 15 minutes అయితే తీసుకుంటుంది ఈ మొబైల్. ఇంకా అదే విధంగా ఇన్బాక్స్ యాక్సెసరీస్ కానీ మనం చూసుకున్నట్లయితే మొబైల్ అండ్ కేస్ అండ్ చార్జర్ కేబుల్ మనకి ఇన్బాక్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు సపరేట్ గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రైసింగ్ అని మనం చూసుకున్నట్లయితే 8GB RAM 128 వర్షన్ అనేది 22,999 రూపీస్ పడుతుంది. అండ్ 8GB RAM 256 వచ్చి 24,999 రూపీస్ పడుతుంది. ప్రెసెంట్ ఆఫర్ కానీ మనం చూసుకున్నట్లయితే ఈ మొబైల్ కి ICICI క్రెడిట్ కార్డ్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఫుల్ స్వైప్ అయితే 2000 రావడం జరుగుతుంది. లేదు ఈఎంఐ అనుకుంటే 6 months నో కాస్ట్ ఈఎంఐ ప్లస్ 3000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే మీకు ఈ మొబైల్ మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కమింగ్ డేస్ లో మీకు ఇంకా ఈ మొబైల్ గురించి ఏమన్నా ఆఫర్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ లో టైప్ చేసినట్లయితే నేను తప్పకుండా ఆఫర్ అనేది మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా ఇప్పుడు దాకా వీడియో చూసినట్లయితే మీకు వీడియో అనేది తప్పకుండా ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్లే అదేవిధంగా కొద్దిగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కనుక యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.